సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ రాజమౌళి మూవీకి కమిట్ అయ్యాడు. ట్రైనింగ్ తీసుకుని గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రైనింగ్ కి రెడీ అవుతున్నాడు. అయితే కనీసం 2 నుంచి 3 ఏళ్లు జక్కన్న సినిమా కోసమే కష్టపడుతున్న మహేష్ బాబు ఆ తర్వాత ఏం చేస్తాడు? పెరిగే ఇమేజ్, మార్కెట్ మైలేజ్ ని కాపాడుకునేందుకు ఎవరితో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు? గుంటూరు కారం తర్వాత మహేష్ ఇప్పుడు రాజమౌళి మూవీ కోసం రెడీ అవుతున్నాడు. మొన్నే జర్మనీ ట్రైనింగ్ సెషన్ కి బ్రేక్ ఇచ్చి వచ్చాడు. మేలో వర్క్ షాప్ కి రెడీ అవుతున్నాడు. గెడ్డం, మీసకట్టు పెంచుతూ తన లుక్ మార్చుకుంటున్నాడు. కౌబాయ్ అడవుల్లో అద్భుతాలను కాపాడాల్సి వస్తే అన్న కోణంలో ఈ సినిమా కథ తెరకెక్కబోతోందట. సరే, రాజమౌళి మేకింగ్ లో మూవీ అంటే 2 ఏళ్ల టైం పడుతుంది. తర్వాత ఆ ఇమేజ్ ని తట్టుకునేలా ఓ మూవీ చేయాలంటే సాలిడ్ ప్లానింగ్ ఉండాలి. అదే మహేష్ బాబు ముందే సిద్ధం చేస్తున్నాడట. RRR తర్వాత సరైన ప్లానింగ్ లేకపోవటం వల్లే చెర్రీకి ఆచార్య షాక్ ఇచ్చింది. సాలిడ్ ప్లానింగ్ కోసం RRR తర్వాత తారక్ 2 ఏళ్లు టైం తీసుకుని ఆగి ఆలోచించాల్సి వచ్చింది. అలా చేయకూడదని మహేష్ ముందే ప్లాన్ చేసుకుంటున్నాడు. రాజమౌళి మేకింగ్ లో చేసే సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు మూవీ ఉండొచ్చని తెలుస్తోంది. ఆల్రెడీ గతంలో 1 నేనొక్కడినేతో ఈ కాంబినేషన్ సెన్సేషన్ అయింది. నిజానికి పుష్ప 2 కూడా మహేష్ చేయాల్సిన మూవీనే అయినా తను రిజెక్ట్ చేయటం వల్లే బన్నీ అకౌంట్లో పడిందంటారు. అందుకే ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యేలా ఉంది. ఇక సుకుమార్ పుష్ప 2 తర్వాత చరణ్ లేదంటే చిరుతో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అదయ్యేలోగా మహేష్ రాజమౌళి మూవీ పూర్తవుతుంది. ఆ తర్వాత మహేష్ అందుబాటులోకి వస్తాడు. కాబట్టి సూపర్ స్టార్ తో సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో మహేష్ సినిమా అంటున్నారు. యానిమల్ హిట్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీయబోతున్నాడు. ఆ తర్వాతే మహేష్ బాబుతో సినిమా ఉంటుందట. విచిత్రం ఏంటంటే యానిమల్ కూడా మహేష్ బాబు నో చెప్తేనే హిందీలో తెరకెక్కింది. అలా అప్పుడు వేళ్ల కాంబో వర్కౌట్ కాకుండా ఇప్పుడు వర్కౌట్ కాబోతోంది. ఆ తర్వాత మణిరత్నం ప్రాజెక్ట్ కి కూడా ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. నవాబ్ మూవీ నిజానికి మహేష్ బాబు చేయాల్సిన సినిమా. విజయ్ సేతుపతి పాత్రలో మహేష్ కనిపించాలి. కానీ తను నో చెప్పటం వల్లే అలా ఆ ప్రాజెక్టులో విజయ్ సేతుపతి వచ్చాడు. పొన్నియిన్ సెల్వన్లో కూడా మహేష్ కి రోల్ ఆఫర్ చేశాడు మణి. కానీ అప్పుడు ఈ కాంబో సెట్ కాలేదు. సో రాజమౌళి మూవీ చేశాక సుకుమార్, సందీప్ రెడ్డితో పాటు మణిరత్నం ప్రాజెక్టుని కూడా మనసులో పెట్టుకున్నాడట సూపర్ స్టార్.